మీకు పళ్ళు బాగా గార పట్టేసాయండి. స్కేలింగ్ చేపించుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కేలింగ్ అయితే డీప్‌గా క్లీనింగ్ అవుతుంది. స్కేలింగ్ చేపించుకుంటే పళ్ళరిగిపోతాయేమో అండి? స్కేలింగ్ చేపించుకుంటే పళ్ళు అరగవండి. పళ్ళు అనేవి ఇంకా డీప్‌గా క్లీనింగ్ అవుతాయి. మీకు క్లినికల్ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా స్కేలింగ్ అనేది ఎలా పనిచేస్తుందో ఈరోజు మీకు చూపిస్తాను. ఇది ఒక రబ్బర్ బలూన్. గ్లౌస్‌లోకి గాలుది నేనే చేశా. ఇది స్కేలర్. అల్ట్రాసౌండ్ స్కేలర్. ఇది ఈ టిప్ నుండి వాటర్ అనేది ఒక ఫోర్స్‌లో వైబ్రేటింగ్ మోషన్స్‌లో వస్తాయి. సీ ఈ వాటర్ ఫోర్స్ ఎప్పుడైతే టీత్ మీద పడుతుందో టీత్ పైన ఉన్న డెబ్రిస్‌ని ఇది తొలగిస్తుంది. కానీ టీత్‌కి ఎట్లాంటి డ్యామేజ్ చేయదు. ఇప్పుడు నేను ఈ స్కేలర్ టిప్‌ని ఈ బెలూన్ పైన పెడుతున్నా. సీ మీరు చూస్తున్నారా? ఈ టిప్ అనేది ఎంత బ్లంట్‌గా ఉండుంటే ఈ సర్ఫేస్‌ని కొంచెం కూడా డ్యామేజ్ చేయకుండా పనిచేస్తుంది. నేను దీన్ని గుచ్చుతున్నాను. లిటరల్లీ నేను ఈ స్కేలర్ టిప్‌ని దీని లోపలికి గుచ్చుతున్నాను. అయినా కూడా ఈ బెలూన్ అనేది పేలలేదు. ఈ బెలూన్‌ని డ్యామేజ్ చేయలేని స్కేలర్ టిప్ మీ బాడీలోనే హార్డెస్ట్ పార్ట్ అయిన ఎనామిల్‌ని ఎలా కరిగిస్తుంది చెప్పండి? ఎప్పుడైనా కూల్ డ్రింక్స్ తాగారా? కూల్ డ్రింక్స్‌లో ఉన్న కెమికల్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉన్న కెమికల్స్ మీ టూత్ పైన ఉన్న ఎనామిల్‌ని కరిగించేస్తాయి. హార్డ్‌గా బ్రష్ చేయడం వల్ల, టీత్ క్లెంచింగ్ ఆర్ బ్రక్సిజం వల్ల టీత్ అనేవి విరిగిపోవడం లేదంటే అరిగిపోవడం జరుగుతుంది. అంతేగాని స్కేలింగ్ ద్వారా పళ్ళు అనేవి అరగవు. మీకు హార్మ్ కలిగించే ప్రొసీజర్స్ మేము డాక్టర్స్ ఎందుకు చేస్తామండి? చెయ్యము. సో 6 మంత్స్ ఒకసారి లేదంటే 1 ఇయర్‌కి ఒకసారి కంపల్సరీగా హ్యాండ్ స్కేలింగ్ ఆర్ అల్ట్రాసౌండ్ స్కేలింగ్ చేపించుకుంటే చాలా మంచిది. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ అమలాపురం. మీ చిరునవ్వుకి నిపుణుల సంరక్షణ.